సార్ ఏ సందర్భంలో మహిళలకి ఆస్తి హక్కు రాదు? అదే వంశీ, ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలకి ఆస్తిలో హక్కు రాదు. ఏ సందర్భాల్లో మహిళలకి ఆస్తిలో హక్కు రాదు అంటే అసలు ముందు ఆస్తి హక్కు అంటే ఏంటి తెలుసుకుందాం. ఆస్తి హక్కు అంటే మన 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 పేరెంట్స్ సంపాదించినయా, లేదా మన ఫోర్ ఫాదర్స్ సంపాదించిన ఏదైతే ఉందో అది ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీలో మనకు హక్కు, దాన్ని ఆస్తి హక్కు అంటాం. ఆస్తిలో రెండు రకాలు ఉన్నాయి, స్థిరాస్తి, చరాస్తి. అర్థమైందా? స్థిరాస్తి అంటే ఇల్లు, పొలాలు, స్థలాలు స్థిరంగా ఉండేవి. చరాస్తి అంటే ఏంటో తెలుసా? గోల్డు, డబ్బు, అలాగే షేర్సు, డిబెంజర్సు, ఇవన్నీ కూడా చరాస్తుల కింద మనం అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆస్తి హక్కులో అసలు ఈ ఆస్తి హక్కు గురించి పూర్వం రోజుల్లో మహిళలకి హక్కులు ఉండేవి. తర్వాత భారత రాజ్యాంగంలో కొంత కల్పించారు, మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి 1986లో ఎన్టీఆర్ గారు మహానుభావులు, ఆయన మహిళలకే ఆస్తుల హక్కు కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఫస్ట్.